ఐసీసీ టోర్నమెంట్ ఎప్పుడు జరిగినా టైటిల్ ఫేవరెట్గా ఆస్ట్రేలియా పేరు ముందుంటుంది. గత కొన్నేళ్లుగా మెగా టోర్నీల్లో ఆ జట్టు డామినేషన్ అలా ఉంది. మరి ఎప్పటికప్పుడు సీనియర్ జూనియర్ ఆటగాళ్లతో ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో సత్తా చాటే జట్టుగా ఆసీస్కు పేరుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు టైటిల్ గెలిచే సత్తా ఎంతవరకు ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం పలువురు స్టార్ ప్లేయర్స్ గాయాలతో దూరం కావడమే. ఆసీస్ అనగానే వారి భయంకరమైన పేస్ అటాక్ గుర్తొస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లను తమ బౌన్సర్లతో కవ్విస్తూ వారిని ఇబ్బంది పెట్టే పేస్ బౌలింగ్ కంగారుల సొంతం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఆ జట్టులో కీలక పేస్ బౌలర్లందరూ అందుబాటులో లేకుండా పోయారు. ఏకంగా 5 స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హ్యాజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా ఆల్రౌండర్ మార్కస్ స్ట్రైనిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో పలువురు యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరం అవడంతో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు ఆసీస్ సెలక్షన్ కమిటీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బ్యాటర్ ఫ్రేజర్ మెక్గుర్క్, పేసర్లు ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, నాథన్ ఎలిస్, సీన్ అబోట్, బెన్ డ్వార్షియస్, లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంగా జట్టులోకి వచ్చారు. మార్నస్ లబూషేన్, గ్లెన్ మ్యాక్స్వెల్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, అడమ్ జంపా వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్స్ ఆసీస్ జట్టులో ఉన్నారు. కీలకమైన పేస్ బౌలర్లందరూ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే దూరం అవడం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. దీంతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొత్త కుర్రాలతో నింపాల్సి వచ్చింది. పేసర్లు ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, నాథన్ ఎలిస్, సీన్ అబోట్, బెన్ డ్వార్షియస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది వేచి చూడాలి. వీరంతా దేశవాళీ టోర్నీల్లో నిలకడగానే రాణిస్తున్న మెగా టోర్నీల్లో సత్తా చాటుతారా లేదా అనేది డౌటే. అదే సమయంలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాపై అదనపు భారం పడింది. ఆసీస్ గత వన్డే ప్రపంచ కప్ను నెగ్గడంలో జంపా కూడా కీలక పాత్ర పోషించాడు. 11 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. పాకిస్తాన్లోనూ జంపానే ఆసీస్ ప్రధాన అస్త్రం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లలోని కుడి చేతం వాటి బ్యాటర్లకు జంపా నుంచి ప్రమాదం తప్పదు. ఎందుకంటే కెరియర్లో 181 వికెట్లు తీసిన జంపా 133 వికెట్లు కుడి చేతి వాటం బ్యాటర్లవే. ఇదిలా ఉంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్లో ఆసీస్ నిరాశపరిచింది. 2 మ్యాచ్లలో ఫలితం తేలకపోగా ఇంగ్లాండ్ చేతిలో ఓడిన కంగారులు గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టారు. 2006, 2009లో వరుసగా 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా 16 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతారా లేదా అనేది వేచి చూడాలి.